ఉంటుంది. బయటికి కనపడేది ఆవిడ ఎక్కడో లోపల ఉంటుంది. ఆవిడని ఇప్పటిదాకా ఎవరు చూడలే. బయటికి మాత్రం ఆవిడ ఉన్నటువంటి క్షేత్రానికి ఒక చిన్న బిలం, ఒక చిన్న రంధ్రం ఉండి దాని ద్వారా ఒక యోని స్వరూపంలో, జననాంగ స్వరూపంలో అమ్మవారి యొక్క రూపం బయటికి దర్శనమిస్తూ ఉంటుంది. దాని మీద మళ్ళీ రకరకాల వస్త్రాలు కప్పి ఉంటాయి. అది మర్యాదపూర్వకమైనటువంటి క్షేత్రం కనుక విడిగా భావనతో మాత్రమే చేయాలి. చుట్టూతో ఉన్నటువంటి యోగినుల యొక్క దర్శనం చేయాలి. దాంతోపాటుగా అష్టభైరవులు కూడా అక్కడ కొలువై ఉన్నారు అని చెప్తారు. కారణం అక్కడ త్రిశూలం మీద మొత్తం క్షేత్రం అంతా నిల్చుని ఉంటుంది కనుక. రహస్యాలు అంటే ఏమిటి అంటే అష్టభైరవ స్థానము, దశమహావిద్యలు కూడా ప్రతిష్ఠితమైనటువంటి స్థానము. ఆ దశమహావిద్యలు కూడా నిరంతరము ఈ అమ్మవారిని కొలుచుకుంటూ ఉండేటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంతో పాటు అమ్మ ప్రతి సంవత్సరము తన్ని తాను ప్రకటించుకునేటువంటి క్షేత్రం కావడం వల్ల దీన్ని మించిన క్షేత్రము లేదు, దీన్ని మించిన సాధన స్వరూపము లేదు. ఇంకా కనుక నోటితో కామాఖ్య అమ్మవారి యొక్క నామాన్ని పలికినా చాలు జీవులందరూ వృద్ధి చెందుతారు. అమ్మ, ఇప్పుడు శాస్త్రీయపరంగా చూస్తే ఈ అంబుబాచి మేళ అనేది కాలానికి సంబంధించిన ప్రకృతిని తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్సవం అనేది వ్యవసాయానికి, ప్రకృతికి సంబంధించి, అలానే సృష్టికర్తకి సంబంధించి ఉంటుంది. అసలు రహస్యం ఏంటమ్మా దీని వెనుక? ఒక ఎండాకాలం నుంచి ఋతువులు మారుతూ వర్ష ఋతువు వచ్చేటువంటి సమయానికి ఈ అంబువాచి మేళ మొట్టమొదటిగా నిదర్శనంగా చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అమ్మ యొక్క అంబువాచి మేళ మొదలవుతుందో మొత్తం భారతదేశంలో దక్షిణం నుంచి మొదలై ఉత్తరం దాకా, తూర్పు తీరాల దాకా, అలాగే ఇటు పశ్చిమ తీరాల దాకా కూడా ఋతుపవనాలు అనేటువంటివి ప్రవహిస్తాయి. దాంతోపాటు చక్కగా అన్ని చోట్ల కూడా వర్షాకాలం అనేటువంటిది వచ్చి దేశమంతా కూడా, నేలంతా కూడా అప్పటిదాకా ఎండబారిన పడి పెళ్ళలు కట్టుకుపోయి నెర్రలు వచ్చినటువంటి నేలంతా కూడా సస్యశ్యామలంగా మెత్తగా మృదువుగా తయారవుతూ ఉంటుంది. ఆ తయారయ్యేటువంటి ఆ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి భారతదేశానికి మొట్టమొదట ఒక రూపగతమైనటువంటి స్థితి అంబువాచి మేళాని అని చెప్తూ ఉంటాం. అలాగే ప్రవహించేటువంటి నీటిని తన యందు కలిగినటువంటి తల్లి గనక, ప్రవహించడం అంటే చైతన్యం అనేటువంటి అర్థం వస్తుంది. ప్రవహిస్తూ ఉండడం, ఎప్పటికప్పుడు నూతనత్వంగా ఉంటూ ఉండడం. ఆ నూతనత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రకృతి తన సహజమైనటువంటి స్థితిని ఎప్పుడు కూడా వికసనం చేసుకుంటూ ఉంటుంది. ఈ భారతదేశము ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదురు చూస్తూ ఎప్పటికప్పుడు అనుభవిస్తూ ఉన్నా కూడా ప్రపంచ దేశాల నుంచి వాటన్నింటినీ ఎదుర్కోగలిగేటువంటి సమర్థత నిజం చెప్పాలి అంటే కేంద్ర స్థానమైనటువంటి కామాఖ్య అమ్మవారి నుంచి మొత్తం ఉద్దీపనం చెందుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. తల్లి యొక్క గొప్పతనము, స్త్రీ యొక్క గొప్పతనము, దాంతోపాటుగా ఈ జగత్తులో ఉన్నటువంటి ఆ కామాఖ్య గౌహతి అనబడేటువంటి ఆ క్షేత్రం యొక్క గొప్పతనము కూడా అమ్మ యొక్క ఈ నిజస్వరూప దర్శనంతోనే వికసనమవుతూ ఉంటుంది. కనుక ఇది ఎలాంటిది అంటే ఋతువుకి సంబంధించింది, కాలమాన పరిస్థితులకి సంబంధించింది, స్త్రీకి సంబంధించింది, భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి సంబంధించింది. దాంతోపాటు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో సగం మంది పురుషులు స్త్రీలకు ఎందుకు ఇంత గౌరవం ఇస్తున్నారు అనేటువంటి దానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఆధునిక కాలంలో మహిళల రుతుక్రమం పట్ల కొన్ని సందేహాలు, అపోహలు అంటూ ఉన్నాయి. అయితే ఈ అంబుబాచి మేళ వల్ల ఇస్తున్న సందేశం అంటూ ఏంటి? ఒకటే తల్లి, అమ్మ ఎలాంటి గోప్యతని తాను అనుభవిస్తుందో ఆ గోప్యతని కనుక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మహిళలందరూ అర్థం చేసుకోగలిగితే, పురుషులందరూ ఆ భావనకి మర్యాదపూర్వకమైనటువంటి ఒక అవకాశాన్ని కనుక ఇస్తే, ఏ 3 రోజులు అయితే స్త్రీ అన్ని రకాలుగా కూడా ఇబ్బందికరంగా తను ఉంచుకుంటుందో, తన శరీరంలోంచి బయటికి రాకూడనటువంటిదంతా కూడా స్రవిస్తూ ఉంటుంది. ఆ స్రవించే సమయంలో మానసికంగా, శారీరకంగా కూడా ఎన్నో రకాల ఇబ్బందుల్ని తను అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవించే క్రమంలో ఆ సమయంలో స్త్రీకి కాస్త రెస్ట్ ఇవ్వాలి. ఈ వేదికని ఆధారంగా చేసుకుని చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఒక స్త్రీని తన లోపల ఉన్నటువంటి భావాన్ని ఎలా వ్యక్తీకరించాలి అంటే, దానికి పాశ్చాత్యం నుంచి వచ్చినటువంటి వ్యాలంటైన్స్ డేనో, లేకపోతే నువ్వు చేసుకున్నటువంటి మ్యారేజ్ యానివర్సరీనో, లేకపోతే ఇంకోటో కాదు. నెలకి ఈ 3 రోజులు స్త్రీకి నువ్వు ఇవ్వగలిగినటువంటి కేర్ కనుక ఇవ్వగలిగితే, రెస్ట్ కనుక నువ్వు ఇవ్వగలిగితే, అసలు ఇది ఒక ప్రధానమైన విషయంగా స్వీకరించి కనుక ఆఫీసుల్లో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ లేకుండా చేయగలిగితే, నిజంగా వచ్చేటువంటి జనరేషన్స్ చాలా హెల్తీగా ఉంటాయి. అంబుబాచి అంటే ప్రవహించు నీటిని జగత్తుకి ప్రసాదంగా అందించేటువంటి కామాఖ్య అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రపంచంలో పునరుత్పత్తి కార్యాన్ని నిర్విఘ్నంగా చక్కగా పరిసమాప్తి చేస్తూ, వంశాలన్నింటినీ కూడా వృద్ధి చేస్తూ, ప్రపంచాన్ని
ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి తీసుకువెళ్తూ ఉన్నటువంటి స్త్రీత్వం, అమ్మ తత్వం ఏదైతే ఉంటుందో, మాతృత్వం, ఆ మాతృత్వ లక్షణాలన్నింటినీ కనుక ఈ 3 రోజులు మనం ప్రిజర్వ్ చేసుకోగలిగితే ప్రపంచమంతా కూడా రకరకాల రుగ్మతల నుంచి, మానసిక శారీరక ఇబ్బందుల నుంచి బయటికి వచ్చి ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక పరిణతి పొందినటువంటి స్థితి వస్తుంది.